హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి పొట్లకాయ పాలు అండి. ఈ పొట్లకాయ కూర చేసిన, పెరుగు చట్నీ లాగా చేసిన ఆ రుచే వేరండి. ఇది కేవలం రుచి వరకే కాదండి, ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ కూరకి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. పొట్లకాయలో క్యాలరీలు అలానే కొవ్వు చాలా తక్కువ, పీచు అధికంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే పాలని కాచి చల్లార్చుకోవాలండి. మనం కూరలో ఎన్ని పోసుకోవాలో అన్ని పాలను అయితే కాచుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మనం పొట్లకాయలను అయితే మంచిగా శుభ్రం చేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 3 ఉల్లిపాయలు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా పొట్టు తీసి కడిగి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండిని స్టవ్ మీద పెట్టేసి హీట్ అయిన తర్వాత కూరకు సరిపోయేంత ఆయిల్ వేసుకుని, హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు కూడా వేసి కొంచెం వేగనిచ్చాను. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలానే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కొంచెం సేపు అయిన తర్వాత చూసారా కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపోయేంత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఇంకొంచెం అయితే వేగనివ్వాలి ఈ ఉల్లిపాయల్ని. ఇలా వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయలు కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఈ తాలింపు అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మంచిగా వాటర్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసి మంచిగా ఉడికాయి. మళ్ళీ కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోయి కొంచెం ఆయిల్ అనేది అయితే బయటకు వస్తుంది. దీనిలో కొద్దిగా సాల్ట్, అంటే కూరకు సరిపోయేంత సాల్ట్, కూరకు సరిపోయేంత కారం కూడా వేసుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయే వరకు అంటే ఒక 2 నిమిషాలు అయితే ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చాలి. అంతేనండి, ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేసింది కదా, కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోలేదండి కొంచెం కలుపుకుంటున్నాను. ఉప్పు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇలా 2 నిమిషాల తర్వాత కాగబెట్టుకొని చల్లార్చుకున్నటువంటి పాలు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం పోసుకొని మొత్తం కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి పొట్లకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, ఈ పొట్లకాయ కూర చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు చాలా అంటే చాలా మంచిది అన్నమాట. ఇందులో క్యాలరీలు, కొవ్వు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. మరి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్